వెల్కమ్ టు టీసెట్. ఈ వీడియోలో మనం సార్క్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రధానంగా మనం ఫోకస్ చేసేటువంటి అంశాలు సార్క్ సంబంధించి. సో సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి, సార్క్ అనేటువంటి కూటమి ఎందుకు ఏర్పాటు అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది, ఈ కూటమిలో ఉన్నటువంటి దేశాల మధ్య ఎటువంటి సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, సో దానితో పాటు ఈ దేశాలకు సంబంధించి ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకి ఉపయోగపడే విధంగా భారతదేశము తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, భారతదేశము లాంచ్ చేసినటువంటి శాటిలైట్ ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. లెట్ us స్టార్ట్. సో ముందుగా సార్క్, దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకున్నట్లయితే, సార్క్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అండి. పేరులోనే ఉంది సౌత్ ఏషియన్, దక్షిణ ఆసియా దేశాల సమైక్య అండి. సార్క్ అనేటువంటిది ఏంటి అంటే ఆసియా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక సమైక్యగా ఏర్పడినాయి. దాన్నే సార్క్ కూటమి అంటాం, లేదా సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్గా పిలుస్తూ ఉంటాం. సో మరి ఈ సౌత్ ఏషియన్లో దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి దానిపైన మనం ఫోకస్ చేద్దాం. బట్ ఆ దేశాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఆ దేశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా గత ఎగ్జామ్స్లో అడిగి ఉన్నారు. సో దానికోసం కూడా ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటి అంటే ఎంబీబీఎస్ పెయిన్. మనకి నొప్పి వచ్చింది అనుకోండి, పెయిన్ వచ్చింది, ఎక్కడ పోతాం? డాక్టర్ దగ్గరికి పోతాం. సో ఎంబీబీఎస్ చదివినటువంటి డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం పోతాం. సో ఎంబీబీఎస్ పెయిన్. సో అట్లా కోడ్ గుర్తుపెట్టుకోండి. సో ఈ కోడ్ని బట్టి మనం ఏ కంట్రీలు ఉన్నాయి అనేటువంటిది మనం డీకోడ్ చేయవచ్చు. సో ఎంబీబీఎస్ పెయిన్, దీనిలో ఎంబీబీఎస్లో ఎం అనేటువంటి కంట్రీ ఏంటి అంటే, ఎం అనేటువంటి కంట్రీ ఇక్కడ మాల్దీవ్స్ అనేటువంటి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. సో మాల్దీవ్స్ అనేటువంటి దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఈ ఎంబీబీఎస్లోనే ఒక బి వచ్చేసి భూటాన్ అనేటువంటి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఇంకొక దేశం ఎంబీబీఎస్లోనే బి అనేటువంటి దేశం వచ్చేసి బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇంకొక దేశం ఇంకొక లెటర్ బంగ్లాదేశ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఎస్ పరంగా చూస్తే ఎస్ అనేటువంటిది శ్రీలంక అనేటువంటి ఒక దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. దాని తర్వాత పెయిన్ అనేటువంటి వర్డ్ చూసుకుంటే ఈ పెయిన్లో పి వచ్చేసి పాకిస్తాన్, దాని తర్వాత ఏ వచ్చి ఆఫ్ఘనిస్తాన్, దాని తర్వాత ఐ వచ్చి ఇండియా. సో భారతదేశము కూడా సార్క్ కూటమిలో మెంబర్గా ఉంది. దాని తర్వాత ఎన్ నేపాల్. సో ఫైనల్గా వచ్చింది కదా 8 దేశాలు. సార్క్లో ఉన్నటువంటి దేశాలు 8 దేశాలు. గుర్తుపెట్టుకోవాలంటే కోడ్ మనం యూజ్ చేసే కోడ్ వచ్చేసి ఎంబీబీఎస్ పెయిన్ అనేటువంటి కోడ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎంబీబీఎస్లో ఎం అంటే మాల్దీవ్స్, బి అంటే భూటాన్, ఇంకొక బి అంటే బంగ్లాదేశ్, ఎస్ అంటే శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, ఐ అంటే ఇండియా, ఎన్ అంటే నేపాల్. సో 8 దేశాలు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్. కారణం ఏంటి అంటే అడిగి ఉన్నారు. సో సార్క్ కూటమిలో సభ్యులు గల దేశాలు ఏవేవి అని చెప్పేసి అడిగి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా అడగటం జరిగింది. సో చూడవచ్చు ఇక్కడ. సో ఈ దేశాలన్నీ కూడా సార్క్లో ఉన్నటువంటి దేశాలు. సో మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే ఈ దేశాలన్నీ కూడా సౌత్ ఏషియాని, సో దక్షిణ ఆసియా సమైక్యని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్, ఇక్కడ ఇండియా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు ఇక్కడ ఈ విధంగా అన్నీ కూడా, ఇక్కడ మాల్దీవ్స్ అనేటువంటి ఇంకొక దేశం కూడా, అన్నీ కూడా సౌత్ ఏషియన్ పార్ట్ని, దక్షిణ ఆసియా పార్ట్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి దేశాలు. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించి సార్క్ దేశాలకు సంబంధించి ఒక చార్టర్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. చార్టర్ అంటాం. సో సార్క్ దేశాలకు సంబంధించి ఒక చార్టర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి చార్టర్ అనేటువంటి దేనికి సంబంధించింది అంటే ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్.
ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. చార్టర్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశానికి రాజ్యాంగం అనేటువంటిది, భారతదేశానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, ఏ విధంగా సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అనేటువంటివి పరిపాలన కోసం యూజ్ చేస్తూ ఉన్నారు, అదే మాదిరిగా సార్క్ కూటమికి కూడా సార్క్ చార్టర్ అనేటువంటి దాన్ని రూపొందించుకున్నారు. సో సార్క్ చార్టర్లో ఏముంటాయి అంటే సార్క్ అనేటువంటి విధి విధానాలు ఏముంటాయి, సార్క్ అనేటువంటిది ఏ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎవరు మెంబర్స్గా ఉంటారు, ఏ అంశాల మధ్య ఈ కోఆపరేషన్ అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశాలన్నీ కూడా సార్క్ చార్టర్లో పొందుపరచడం జరిగింది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ సార్క్ చార్టర్ పైన ఈ ఒప్పందం లేదంటే సైన్ అనేటువంటిది చేసినటువంటి ప్లేస్ చూసుకుంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా అండి. సో ఢాకా అనేటువంటిది బంగ్లాదేశ్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ దేశానికి రాజధానికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ దేశంలోనే ఈ సార్క్ చార్టర్ పైన ఈ దేశాలన్నీ కలిసి 8 దేశాలన్నీ కలిసి కూడా అగ్రిమెంట్ పైన సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే 8 డిసెంబర్ 1985 నుంచి కూడా సార్క్ అనేటువంటిది ఏర్పాటై ఆవిర్భావంలోకి రావడం జరిగింది 8 డిసెంబర్ 1985 నుంచి. దాని తర్వాత సార్క్ యొక్క సెక్రటరేట్ మనం చూసుకున్నట్లయితే నేపాల్ దేశంలో కాఠ్మండు అనేటువంటి ఒక ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నారు. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్, వేర్ ఈస్ ద సెక్రటరేట్ ఫర్ సార్క్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు కాఠ్మండు నేపాల్ దేశంలో కాఠ్మండు అనేటువంటి ప్లేస్లో సార్క్ యొక్క హెడ్ క్వార్టర్ లేదంటే సార్క్ యొక్క సెక్రటరేట్ అనేటువంటిది ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నటువంటి అంశం చూసుకుంటే ఈ దేశాలన్నీ కూడా 8 మెంబర్స్ కూడా ప్రస్తుతము సార్క్లో సభ్యులుగా ఉన్నటువంటి దేశాలు 8 కంట్రీస్. దాని తర్వాత సార్క్లో కొన్ని కంట్రీస్ అబ్జర్వర్ కంట్రీస్గా జాయిన్ అయినాయి. అవి దేశాలు చూస్తే 1 ఆస్ట్రేలియా, 2 చైనా, 3 యూరోపియన్ యూనియన్ ఐరోపా సమాఖ్య, 4 ఇరాన్, 5 జపాన్, 6 రిపబ్లిక్ ఆఫ్ కొరియా, 7 మారిషస్, 8 మయన్మార్, 9 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. దీనికి డిఫరెన్స్ ఏంటి, ఈ దేశాలకు ఆ దేశాలకు డిఫరెన్స్ ఏంటి? ఇవేమో అఫీషియల్ మెంబర్స్ అండి. సార్క్ కూటమిలో అఫీషియల్గా ఉన్నటువంటి పర్మనెంట్ శాశ్వత సభ్యులు ఈ దేశాలు. ఆ దేశాలు సార్క్ సమావేశాలు జరిగినప్పుడు గెస్ట్ కంట్రీస్గా వీరు పాల్గొంటారు. సమావేశాల్లో వీరు ఖచ్చితంగా పాల్గొనాలి. ఈ 8 దేశాలు ఖచ్చితంగా సార్క్ సమిట్లో పాల్గొనాలి. వీరు పాల్గొనవచ్చు, పాల్గొనపోవచ్చు. సో డెసిషన్ అంతా కూడా వీరి పైన ఉంటుంది. బట్ వీరు గెస్ట్ కంట్రీస్గా సార్క్ సమావేశాలకి ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అందుకే వారిని 9 అబ్జర్వర్ కంట్రీస్గా వీరిని డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకొక అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే సార్క్లో ఇండియా మెంబర్గా ఉందా లేదా. సో సార్క్లో ఇండియా మెంబర్గా ఉంది, పర్మనెంట్ కంట్రీ అండి. ఎందుకు అంటే కొన్ని మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. which among the following countries are part of this group, which among the following countries is a part of that group. అంటే ఏ కంట్రీలు ఈ గ్రూప్లో ఉన్నాయి, ఏ కంట్రీలు ఆ గ్రూప్లో లేవు అనేటువంటి క్వశ్చన్స్ చాలా తరచుగా మనకి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం వీటిపైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆసియన్ కూటమి ఉంటుంది. దీనిలో ఇండియా లేదు అడిగి ఉన్నారు ఎగ్జామ్లో. సార్క్లో ఇండియా ఉంది అడిగి ఉన్నారు. దాని తర్వాత కొన్ని కూటమిలు ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఎన్ఎస్జి అని, న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ ఎన్ఎస్జి అని, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ ఎంటీసీఆర్ అంటాం, మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజైమ్ ఇదొక గ్రూప్ ఉంటుంది. దాని తర్వాత ఆస్ట్రేలియన్ గ్రూప్ అని ఉంటుంది. దాని తర్వాత వాజ్నర్ అగ్రిమెంట్ అని ఉంటుంది. సో వీటిల్లో ఇండియా ఉందా లేదని చెప్పి కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎన్ఎస్జిలో ఇండియా మెంబర్గా లేదు, ఎంటీసీఆర్లో ఇండియా మెంబర్గా ఉంది, ఆస్ట్రేలియన్ గ్రూప్లో ఇండియా మెంబర్గా ఉంది, వాజ్నర్ అగ్రిమెంట్లో ఇండియా మెంబర్గా ఉంది. దాని తర్వాత తీసుకుంటే యుఎన్ఎస్సి అంటాం, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, దీనిలో ఇండియా మెంబర్గా లేదు. సో అట్లా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ మేరకు మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ చేయాల్సి ఉంటా ఉంది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే మరి ఏరియా ఆఫ్ కోఆపరేషన్ మనం చూస్తే సో సార్క్ దేశాల మధ్య ఉన్నటువంటి
సార్క్ దేశాల మధ్య ఉన్నటువంటి సహకారం, పరస్పర సహకారం అనేటువంటిది ఏ ఏ రంగాలపైన ఉంది అంటే, ఒకటి మానవ వనరుల అభివృద్ధి పైన, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన. సో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ పైన ఈ దేశాలన్నీ కూడా లైక్ యాక్టివ్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్లో భాగంగా ఒకరికొకరు వర్క్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత పర్యాటకం అంటాం, టూరిజం పైన. సో పర్యాటక రంగం పైన సంబంధించి కూడా ఈ అన్ని దేశాలు కూడా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలన్నీ కూడా అందించుకుంటూ ఉన్నాయి. దాని తర్వాత వ్యవసాయానికి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి, దాని తర్వాత గ్రామీణ అభివృద్ధి అండి, ఏమంటాం దానిని రూరల్ డెవలప్మెంట్ అంటాం. సో రూరల్ డెవలప్మెంట్ పైన కూడా దేశాలు ఒకరికొకరు సహకార్యక్రమాలు అందించుకుంటూ ఉన్నారు. ఇంకొకటి పర్యావరణం అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి అంశాలపైన, ప్రకృతి వైపరీత్యాలు, సో దీన్నే మనం పిలుస్తాము డిజాస్టర్స్ అంటామండి. సో మ్యాన్ మేడ్ డిజాస్టర్స్, న్యాచురల్ డిజాస్టర్స్, మనిషి వలన సంభవించేటువంటి విపత్తులు, సహజంగా ప్రకృతి వలన సంభవించేటువంటి విపత్తులకు సంబంధించి సహాయ కార్యక్రమాలు అందించుకుంటూ ఉంటారు. దాని తర్వాత బయోటెక్నాలజీ అండి. సో మనం చూస్తూ ఉన్నాం ఇటీవల బయోటెక్నాలజీలో ఎన్నో ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్లౌడ్ అని, ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే క్లోనింగ్ టెక్నాలజీ పైన, సో క్లోనింగ్ టెక్నాలజీ పైన, జీన్ ఎడిటింగ్ పైన, జీన్ థెరపీ పైన. ఓకే, సో జీన్ ఎడిటింగ్ పైన, జీన్ థెరపీ పైన, క్లోనింగ్ పైన, టెస్ట్ ట్యూబ్స్ పైన, ఇన్ విట్రో ఫెర్టిలిటీ IVF అంటాం, IVF టెస్ట్ ట్యూబ్స్ అంటాం, ఇన్ విట్రో ఫెర్టిలిటీ టెస్ట్ ట్యూబ్స్ పైన, వీటిపైన అన్నిటి కూడా మనకి బయోటెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెర్చెస్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో వీటిపైన ఒక్కొక్క దేశం, సార్క్లో ఉన్నటువంటి దేశాలు ఒకరికొకరు టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ఉద్దేశం వన్ ఆఫ్ ది పిల్లర్గా దీంట్లో పెట్టుకున్నారు. దాని తర్వాత చూసుకుంటే ఎకనామిక్, ట్రేడ్ అండ్ ఫినాన్స్ అండి, ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన, వాణిజ్యపరమైనటువంటి అంశాలపైన, ఫినాన్స్ అండి. సో ఫినాన్స్ పరమైనటువంటి అంశాలపైన ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు అనేటువంటి అందించుకునేటువంటి ఉద్దేశంతో వన్ ఆఫ్ ద పిల్లర్గా దీనిలో పెట్టారు. దాని తర్వాత సామాజిక వ్యవహారాలు, దీన్ని మనం పిలుస్తాము సోషల్ ఇష్యూస్ పైన, సోషల్ ఇష్యూస్ పైన అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే సోషల్ ఇష్యూస్ సంబంధించి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాల్సి వస్తే మనకి జీనోసైడ్ జరుగుతూ ఉంటాయి. సో జీనోసైడ్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత కొన్ని దేశాలలో ప్రజలలో ఈ యొక్క లైక్ జెండర్ డిస్పారిటీ అనేటువంటిది, సో జెండర్కి సంబంధించి అంశాలపైన, రేస్ జాతి పైన, కాస్ట్ కులము పైన, వారి యొక్క రంగు వర్ణము పైన, సో వీటిపైన ఈ అంశాలపైన వివిధ దేశాలలో ఈ యొక్క అట్రాసిటీస్ అనేటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించి నిర్మూలించేటువంటి ఉద్దేశంతో వన్ ఆఫ్ ది పిల్లర్గా పెట్టుకోవడం జరిగింది బ్రిక్స్లో. ఇక దాని తర్వాత సమాచార మరియు పేదరిక నిర్మూలన అండి. సమాచారం అంటే కమ్యూనికేషన్ రంగానికి సంబంధించి, అదేవిధంగా పేదరిక నిర్మూలన, సో పావర్టీ ఎలివేషన్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వీరి యొక్క ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అనేటువంటిది ఉంటా ఉన్నది. దాని తర్వాత ఎనర్జీ పైన, ఇంధనం పైన, వనరుల పైన, రవాణా పైన, సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక పైన కూడా ఈ కోఆపరేషన్ సహకారం అనేటువంటిది ఉంటా ఉంది. దాని తర్వాత విద్య, ఎడ్యుకేషన్ పైన, భద్రత, సెక్యూరిటీ పైన, సంస్కృతి, కల్చర్ పైన మరియు ఇతర అంశాలపైన ఈ దేశాల మధ్య పరస్పరంగా ఒకరికొకరు సహాయ కార్యక్రమాలు అనేటువంటివి చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ సార్క్కి సంబంధించి ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాలు కలిసి కొంత ఫండ్ని ఏర్పాటు చేసే దాన్నే పిలుస్తాము సార్క్ డెవలప్మెంట్ ఫండ్ అంటామండి. దాన్ని ఏమని పిలుస్తాము అంటే సార్క్ డెవలప్మెంట్ ఫండ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏ దేశాలైతే సార్క్ కూటమిలో సభ్యులుగా ఉన్నాయో ఆ దేశాలకు విపత్కరమైనటువంటి పరిస్థితులు సంభవించినటువంటి సమయంలో ఆ దేశాలకు ఈ ఫండ్ నుంచి వారికి సహాయ కార్యక్రమాలు అందిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇటీవల పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశంలో పూర్తిగా ఫినాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది వచ్చింది అండి.
ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అనేటువంటిది ఆ దేశంలో వస్తే, ఆ దేశంలో తినటానికి ప్రజల దగ్గర కూడా డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్ ఉంటే, ఉన్నటువంటి సమయంలో తినటానికి ఆహారం కూడా లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి సమయంలో బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఫండ్ ఏదైతే ఉందో, సార్క్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉందో, దాని నుంచి ఈ పాకిస్తాన్ దేశానికి గ్రాంట్స్ అనేటువంటివి, సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేటువంటివి ఇవ్వటం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏ అర్థం చేసుకోవాలి, ఏ దేశంలో అయినా కానీ బెయిల్అవుట్ పరిస్థితులు, దివాళా తీసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయంలో ఈ ఫండ్ నుంచి వారికి సహాయ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. సో దీనిలో డొనేషన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా డొనేషన్ చేయటం జరిగింది అండి. దాని తర్వాత సార్క్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నారు. సో సార్క్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, సార్క్ కూటమిలో ఉన్నటువంటి 8 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించి ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు సంభవించినా కానీ వచ్చినా కానీ వారు పరస్పరంగా ఒకరికొకరు సాల్వ్ చేసుకునేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇది సార్క్ ఆర్బిట్రేషన్ కౌన్సిల్. దాని తర్వాత సౌత్ ఏషియన్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నారు. సౌత్ ఏషియన్ యూనివర్సిటీని వీరు ఏర్పాటు చేసుకోవటం జరిగింది అండి. ఓకే, సో ఈ సౌత్ ఏషియన్ యూనివర్సిటీ అనేటువంటిది ఏ దేశంలో ఉంటుంది? భారతదేశంలో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇండియాలో సౌత్ ఏషియన్ యూనివర్సిటీని న్యూఢిల్లీ వేదికగా, సో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ సౌత్ ఏషియన్ యూనివర్సిటీలు ఏం చేస్తారు అంటే, ఈ సార్క్ దేశాలకి చెందినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యూనివర్సిటీలో సీట్లను కేటాయిస్తారు. ఈ యూనివర్సిటీలో వాళ్ళకి ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. దాని తర్వాత చూసుకున్నట్లయితే సార్క్కి సంబంధించినటువంటి సమిట్స్ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి సమిట్ సార్క్కి సంబంధించి ఢాకాలో అంటే బంగ్లాదేశ్లో 1985వ సంవత్సరంలో జరిగింది. 1985లో ఢాకాలో జరిగింది. రెండవది చూసుకున్నట్లయితే ఇండియాలో అంటే బెంగళూరులో 1986లో జరిగింది. మూడవది వచ్చి కాఠ్మండ్ నేపాల్ దేశంలో జరిగింది అండి 1987వ సంవత్సరంలో. తర్వాత చూసుకుంటే నాలుగవది చూసుకుంటే ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ దేశంలో, సో పాకిస్తాన్ దేశంలో 1988లో జరిగింది. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఐదవ సమిట్ వచ్చేసి మలే. సో మలే అంటే మాల్దీవ్స్ ప్రాంతంలో, మాల్దీవ్స్ దేశంలో 1990లో జరిగింది. ఐదవ శిఖరాగ్ర సమావేశం. ఆరవది చూసుకుంటే శ్రీలంకలో కొలంబాలో 1991లో, ఏడవది ఢాకాలో 1993లో, ఎనిమిదవది ఇండియాలో న్యూఢిల్లీలో 1995లో, తొమ్మిదవది మళ్ళీ మాల్దీవ్స్లో 1997లో, పదవది వచ్చేసి 1998 శ్రీలంక దేశంలో జరిగింది అండి. తర్వాత 11 మళ్ళీ కాఠ్మండ్, 12 ఇస్లామాబాద్, 13 ఢాకా, 14 న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో 2 సార్లు జరిగింది. సో సార్క్ సమిట్ 2007లో ఇది రెండవసారి జరిగింది. సో 14th సమిట్ సార్క్ సమిట్. 15th వచ్చేసి కొలంబోలో మళ్ళీ. సో ఫైనల్గా రీసెంట్గా జరిగినటువంటి సమిట్ సార్క్ సమిట్ వచ్చేసి 19వ సమిట్ అండి. సో ఇస్లామాబాద్ పాకిస్తాన్ దేశంలో జరగాల్సి ఉంది, అర్థమైందా? సో 19వ సమిట్ రీసెంట్గా జరగాల్సినటువంటి సమిట్ 2016లో 2016లో పాకిస్తాన్ దేశంలో సమిట్ జరగాల్సి ఉంది. మరి ఎందుకు జరగలేదు? కారణం ఏంటి అంటే 2016లో పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్టులు భారతదేశం పైన, భారతదేశం యొక్క ఆర్మీ పైన అటాక్ చేశారండి. 2016వ సంవత్సరంలో పాకిస్తాన్కి చెందినటువంటి తీవ్రవాద మూకలు ఆ దేశంలో ఉన్నటువంటి జైష్ ఈ మహమ్మద్ అంటాం, లష్కర్ ఈ తైబా అంటాం. సో ఈ రెండు కూడా పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు, జైష్ ఈ మహమ్మద్ కానీ లష్కర్ ఈ తైబా కానీ. సో వీళ్ళు భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ ఆర్మీ పైన అటాక్ చేశారు 2016లో. సో దానికి పర్యవసానంగా, దానికి రిజల్ట్గా ఇండియన్ గవర్నమెంట్ 2016లో పాకిస్తాన్లో జరగాల్సినటువంటి సార్క్ సమిట్ని బాయ్కాట్ చేసింది. సో ఇండియా బాయ్కాట్ చేయంలోనే మిగిలినటువంటి దేశాలు కూడా
ఆ సమావేశాలకి అటెండ్ అవ్వలేదు. అర్థమైందా? సో ఇండియా అటెండ్ అవ్వలేదు కాబట్టి మిగిలినటువంటి దేశాలు కూడా పాకిస్తాన్లో జరగాల్సినటువంటి 19th శిఖరాగ్ర సమావేశానికి అటెండ్ అవ్వలేదు. క్లియర్ కదా? ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంకొక అంశం ఫర్దర్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సార్క్ దేశాలలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశము భారతదేశం. సో సార్క్ కూటమిలో ఉన్నటువంటి 8 దేశాలలో టాప్ ప్లేస్లో ఉన్నటువంటి దేశము భారతదేశం. ఎందుకు అనగా పాపులేషన్ పరంగా జనాభా పరంగా చూసుకుంటే భారతదేశంలో జనాభా 142 కోట్ల జనాభా ఉంది అండి. సో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ఎకానమీ పరంగా దేశ స్థూల ఆదాయము గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆధారంగా చూసుకుంటే భారతదేశం యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇంచుమించుగా ఆన్ యావరేజ్గా 3.2 ట్రిలియన్ అయితే ఉంది. సో దీని యొక్క ర్యాంక్ చూసుకున్నట్లయితే 5th ప్లేస్లో మనం ఉన్నాము అండి. దాని తర్వాత పర్చేస్ పవర్ ప్యారిటీ అంటాం, పీపీపీ అంటాం. ఈ పొజిషన్లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 3rd ప్లేస్లో మనం ఉన్నాము. దాని తర్వాత డిఫెన్స్ పరంగా రక్షణ రంగానికి సంబంధించి పైన దేశ రక్షణకు సంబంధించి పైన మనము 4th ప్లేస్లో భారతదేశము ఉండటం జరిగింది. దాని తర్వాత వ్యవసాయ ఉత్పత్తులలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో భాగంగా చూసుకుంటే మనము కొన్ని ప్లేసెస్లో 1st ప్లేస్లో ఉన్నాం, కొన్ని అంశాలలో మనం 2nd ప్లేస్లో ఉండటం జరిగింది అండి. ఓకే, సో ఇంత క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఈ స్పెసిఫికేషన్స్ ఉన్నటువంటి భారతదేశము సార్క్లోనే అగ్రగామిగా ఉన్నటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకోసమే భారతదేశము ముందుకు వచ్చి ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాలకు ఉపయోగపడే విధంగా సొంత ఖర్చుతో భారతదేశము సార్క్ అనేటువంటి ఒక శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది అండి. సార్క్ శాటిలైట్ని భారతదేశము లాంచ్ చేసింది. సార్క్ శాటిలైట్ కంప్లీట్గా మన ఖర్చుతోనే మనము కక్షలోకి పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నది అంటే సార్క్ కూటమిలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆ సార్క్ శాటిలైట్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ శాటిలైట్ ద్వారా ఆ దేశాలలో టెలికాం సేవలను పొందవచ్చు, టెలికమ్యూనికేషన్ సేవలను పొందొచ్చు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆ దేశానికి కావాల్సిన ఆ దేశంలో ఉన్నటువంటి వనరులను వెలికి తీసేటువంటి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫెసిలిటీస్కి కూడా ఈ సార్క్ శాటిలైట్ని యూజ్ చేసుకోవచ్చు అని ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. సో ఫైనల్గా ఏమన్నది అంటే సార్క్ శాటిలైట్ మేము లాంచ్ చేశాము, ఆ శాటిలైట్ యొక్క సేవలు దేనికోసము, టెలికమ్యూనికేషన్ రంగాని కోసము, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ పరంగా సేవల కోసము ఆ శాటిలైట్ని ఫ్రీగా సార్క్ దేశాలన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇండియా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ మాత్రము ఆ సార్క్ శాటిలైట్ యొక్క సేవలు మాకు వద్దు అని చెప్పేసి పాకిస్తాన్ దేశము వెనక్కి వెళ్ళటం జరిగింది. సో వీళ్ళు తప్ప మిగిలినటువంటి దేశాలు 7 దేశాలన్నీ కూడా భారతదేశం ప్రొవైడ్ చేసినటువంటి సార్క్ శాటిలైట్ సేవలను వారు యూజ్ చేస్తూ ఉన్నారు అండి. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అంశం. ఈ సార్క్ శాటిలైట్ పేరే వచ్చేసి సౌత్ ఏషియా శాటిలైట్గా పిలుస్తామండి. సౌత్ ఏషియా శాటిలైట్గా ఆ సార్క్ శాటిలైట్ని పిలుస్తూ ఉంటాం. ఇంక దాని తర్వాత మనం చూసుకున్నటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే ఫైనల్గా సౌత్ ఏషియా శాటిలైట్ ఏదైతే ఉందో సౌత్ ఏషియా శాటిలైట్ని ఒక పాకిస్తాన్ తప్ప మిగిలినటువంటి 7 దేశాలు కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక కాన్సెప్ట్ మనం చెప్పాం, భారత ప్రభుత్వం ప్రపంచ దేశాలకు ఒక కాన్సెప్ట్ చెప్పింది. ఆ కాన్సెప్టే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కాన్సెప్ట్ అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరూ కలిస్తేనే, ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి అనేటువంటిది సాధించవచ్చు అని ఒక నినాదం భారతదేశానికి ఉంది. సో ఈ నినాదాన్ని బేస్ చేసుకొనే మనము సార్క్ శాటిలైట్ని లాంచ్ చేసి ప్రపంచ దేశాలు, ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాలకు ఫ్రీగా అందించాము. సో భారతదేశం యొక్క మోటు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం వివిధ ప్లాట్ఫామ్స్లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఒక మనకి స్లోగన్ అయితే బాగా కూడా వినిపిస్తూ ఉన్నది.
మెయిన్ ఏజెండా ఏంటి అంటే భారతదేశం అభివృద్ధి చెందాలన్నా ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి అంటే అందరూ కలిసి ఏకతాటిపైన వచ్చి అందరూ కలిసి ముందుకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేస్తేనే ఆ డెవలప్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇది ఒక స్లోగన్గా మనం ఫాలో అవుతూ ఉన్నాం. ఇండియన్ గవర్నమెంట్ అన్ని దేశాలకు కూడా చెప్తా ఉన్నారు. సో ఇది సార్క్ సంబంధించినటువంటి అంశాలు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ సార్క్ శాటిలైట్ వల్ల మనకి ఈ రీజియన్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేటువంటిది పాసిబిలిటీ అవుతుంది. దాని తర్వాత ఈ సార్క్ శాటిలైట్ వల్లనే మనకి రిసోర్సెస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో, సో సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయడానికి కూడా ఈ శాటిలైట్ అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంది అని చెప్పేసి మన భారత ప్రభుత్వం చెప్తా ఉన్నది అండి. ఓకే, దాని తర్వాత ఇంకొక అంశం మనం ఏం చేసాము అంటే మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సార్క్ దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ సార్క్ దేశాల్లో ఉన్నటువంటి ఆ దేశాల్లో ఉన్నటువంటి వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా మనం ఆ యొక్క ప్లాట్ చేయడం జరిగింది. సో ఆ శాటిలైట్స్ ఉపయోగించుకొని ఈ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత మోతాదులో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ దేశాలకు మనం తెలియజేసాం. దాని తర్వాత టెలిమెడిసిన్ అందిస్తూ ఉన్నాము, ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాము, ఐటీ కనెక్టివిటీ అందిస్తూ ఉన్నాము, పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ అనేటువంటిది మనం అందించడం జరుగుతూ ఉంది. సో ఇది ఇంపార్టెంట్గా సార్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు అండి. సో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే భారత ప్రభుత్వము సార్క్ దేశాలకు అందించినటువంటి శాటిలైట్ దాని గురించి మనం తెలుసుకోవాలి. సౌత్ ఏషియన్ శాటిలైట్ అని పిలుస్తూ ఉంటాం. దాని తర్వాత సార్క్ సంబంధించినటువంటి రీసెంట్ సమిట్స్ ఎప్పుడు జరిగినాయి. సో రీసెంట్ సమిట్ అంటే 2016లో పాకిస్తాన్లో జరగాల్సి ఉంది కానీ జరగలేదు. దానికి గల కారణాలు ఏంటి అంటే పాకిస్తాన్ దేశానికి చెందినటువంటి లష్కర్ ఈ తైబా, జైష్ ఈ మహమ్మద్ అనేటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్ భారతదేశం పైన, ఇండియన్ ఆర్మీ పైన అటాక్ చేసింది. సో దాని వలన భారతదేశము ఆ సార్క్ సమిట్కి బహిష్కరించింది. సో అక్కడి నుంచి కూడా 2016 నుంచి కూడా ఇంకా భారతదేశంలో కదా ఎక్కడ కూడా సార్క్ సంబంధించినటువంటి సమిట్స్ అయితే ప్రస్తుతం అయితే జరగలేదు. బట్ ఫర్దర్గా సమిట్స్ జరగపోయినప్పటికీ కూడా ఈ సార్క్లో ఉన్నటువంటి దేశాల మధ్య ఆ కోఆపరేషన్ అనేటువంటిది స్టిల్ ఇప్పటికీ కూడా ఆ పరంపర అనేటువంటిది ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది. దానిలో భాగంగానే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశంలో మనము ఆ దేశానికి పార్లమెంటుని మనము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండి. సో సార్క్ కూటమిలో ఏదైతే మనం ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్గా పిల్లర్స్ పెట్టుకున్నామో దానిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ఒక దేశంలో ఆ దేశానికి పార్లమెంట్ని మనం కట్టించి ఫ్రీగా ఇచ్చాం. దాంతోపాటు ఆ దేశంలో మనము ఆఫ్ఘనిస్తాన్ దేశంలో స్కూల్స్ని డెవలప్ చేశాము. దాంతోపాటు డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ని కూడా ఆ దేశంలో మనం నిర్మించడం జరిగింది. దాంతోపాటు నేపాల్ దేశానికి కూడా మనం ఏం చేసాము అంటే ఈ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్లో భాగంగా ఆ దేశంలో మనం రోడ్స్ని వేసామండి. నేపాల్ దేశంలో రోడ్స్ని వేసాము, ఆ దేశంలోనే స్కూల్స్ని కన్స్ట్రక్ట్ చేశాము. ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఆ దేశంలో నేపాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మనమే కన్స్ట్రక్ట్ చేశాము. దాంతోపాటు ఆ దేశానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని కూడా, విద్యుత్ని కూడా మనము సార్క్లో ఉన్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం ఆ దేశానికి అందిస్తూ ఉన్నాము అండి. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సో ఇవి సార్క్ సంబంధించినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.